ఏపీ వ్యాప్తంగా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గుంటూరులో మహిళపై దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద వినతి పత్రాలు అందజేశారు. అనంతపురం, విజయవాడ, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వైసీపీ కీలక నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శిస్తూ రాష్ట్రంలో మహిళా రక్షణను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. ఇక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నేతృత్వంలోని మహిళా నేతలు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైన హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గుంటూరులో మహిళపై దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లోనే అంబేద్కర్ విగ్రహాల వద్ద వినతి పత్రాలను అందజేశారు. అనంతరం విజయవాడ, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వైసీపీ కీలక నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శిస్తూ రాష్ట్రంలో మహిళా రక్షణను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. ఇక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నేతృత్వంలో మహిళా నేతలు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైన హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. Down, 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 down.